బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి అయితే సిట్ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న హరీష్ రావు అయితే విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం మనతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ విషయంపై ఆయన మాట్లాడుతారు. సార్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. ఇంకెప్పటి వరకు విచారణ? ట్యాపింగ్ ఇష్యూ అనేది అది ఇష్యూ అనే కాదు, ప్రభుత్వం పూర్తిగా మరి విఫలమైంది. ఈరోజు మరి ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి తెర మీద తీసుకురావాలి. మరి అసలు ఇష్యూస్ను డైవర్ట్ చేయాలి. మరి సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు, ఆ పంచాయతీ ఎలక్షన్లు అప్పుడు ఒక ఇష్యూ తీసుకొచ్చి మరి కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని చెప్పి నోటీసులు పంపించారు. ఇప్పుడేమో మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది. మరి ఎన్నో వందల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మేము మాట్లాడినప్పుడల్లా మరి ఏదో ఒకటి లేవనెత్తి డైవర్షన్ చేసుకోవడానికి ఇదొక కొత్త తరహం నాటక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మాట్లాడాలి. ఇలా బొగ్గు మీద మాట్లాడితే వాళ్ళ అవినీతిని బయట పెడితే ఇది మరి బయటకు తీసుకొని అది ఏడో వస్తుందో పబ్లిక్లకు ఏడబోతుందో ఆ భయానికి ఇది ఒక కొత్త డ్రామా తప్ప ఇది అసలు ఇష్యూ అనే కాదు. హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం పిలవడం అనేది ఇది చరిత్రలో మొట్టమొదటిసారి. కొన్ని రోజులు కాళేశ్వరం విచారణ అన్నారు, కొన్ని రోజులు ఈ ఫార్ములా అన్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఏంటి? ఇదేనా గవర్నమెంట్? చూశారు కదా, ఇది ఈ కేసు సంబంధించి కూడా ఏమంటున్నారు అంటే ఇది హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ కూడా కావాలనే ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పేసి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే కాదు, ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలు పక్కదోవ పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ రైందుతో శ్రీనివాస్, మండ్య తెలుగు, హైదరాబాద్.